సో మనకి సండే రోజు చంద్రగ్రహణం వస్తుంది. మన ఇండియాలో వచ్చి 9:30 అరౌండ్ టైం నుంచి నైట్ లో మళ్ళీ 1:20 అరౌండ్ వరకు చంద్రగ్రహణం అనేది వస్తుంది కదా. సో ఇంకా మనకి 1 వీక్ నుంచి పేషెంట్స్ అందరూ అడుగుతున్నారు అనమాట, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎస్పెషల్లీ మేము ఏం చేయాలి ఏం చేయకూడదు, చాలా భయంగా ఉంది. ఇంకా 5th మంత్ లోపల వాళ్ళు, 3rd మంత్ లోపల వాళ్ళు అయితే ఇంకా మాకు ఏదన్నా ప్రాబ్లం వస్తుందట, బేబీస్ కి ఎక్స్పోజర్ అవుతుంది, ఎలా చేయాలి అంటే ఇంకా ఆ రోజంతా బయటకు వెళ్ళకూడదు, పడుకోకూడదు, చాలా అడుగుతున్నారు. అసలు అంటే ఏం పాటించాలి అన్నది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ వాళ్ళ ప్రెగ్నెంట్ పేషెంట్స్ వాళ్ళ మదర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, మదర్స్ అత్తలు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఇవి చేయాలి అని చెప్తున్నారు. మనం వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకొని నిజంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది తెలుసుకుందాం ఈ రోజు. ఏం చేయాలి చెప్పండి మేడం. 9 గంటల నుంచి 1:30 దాకా ఎల్లెంకల పడుకోవాలి. ఎల్లెంకల పడుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా కదలాలి, గింతనే కొంచెం, ఇంతే ఇంతే. మొత్తం కదిలితే ఇట్లా పక్క మీద వచ్చినట్ల కాలన్నా చెయ్యన్నా వంకర వస్తది. ఆచారం అట్లా ఆచారం పెద్దల నాళ్ళ నుంచి ఆచారం ఉంది. ఏది కట్ చేయొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, టాయిలెట్ గిట్ట పోవద్దు, ఏం చెయ్యొద్దు, పడుకోవాలి కానీ ఇంకా కళ్ళు ముయ్యొద్దు మేడం, కళ్ళు ముయ్యొద్దు. నిద్రపోకుండా ఉండాలి. 1 గంట తర్వాత మన ఇష్టం ఉంటే సలసానం చేసుకొని అప్పుడు ఏదైనా తినేది ఉంటే తినొచ్చు. పండ్లే గాని మన ఇష్టం. 9 నెలల గర్భం ఉన్న వాళ్ళు అందరు చేయాలా లేకపోతే అందరు చెయ్యాలి మేడం, అందరు చెయ్యాలి మేడం. ఇప్పుడు 7 నెలలు పడ్డాయంటే 7 నెలల నుంచి 9 నెలల వరకు ఏం కాదు, తిరిగినా ఏం కాదు, ఏం కాదు. కానీ 7 నెలలు ఇప్పుడు చిన్నగా ఉంటారు కదా వాళ్ళు, ఎటు పడితే అటు తిరిగినా అలాగే అయిపోతారు పిల్లల లోపల, అలా అయిపోతుంది. కొంచెం 7 నెలలు ఉందండి మనకు, 9 పడ్డా 8 పడ్డా ఏం కాదు, బానే ఉంటది. మాత్రం మంచిగా ఉండాలి మేడం. అప్పటికప్పుడు వండుకోవాలి, ఫ్రెష్ వండుకొని ఆమెకి ఏది ఇష్టం ఉంటే అది తినొచ్చు. పండ్లు కొనుక్కున్న పెట్టుకున్నవి తినొద్దు, ఏదైనా ఫ్రెష్ గా చేసుకొని తినాలి, వండుకొని తినాలి. రాత్రి మనం తినొద్దు మేడం, మళ్ళా కడుపులో నొప్పులు వస్తుంది. ఏదైనా తినొద్దు, కడుపులో మళ్ళా నొప్పులు వస్తాయి. తినొద్దు మేడం, ఎవరు తినరు. ముందు వండినవి తినొద్దు మేడం, అందరం పడేయాలి, అందరం పడేయాలి. అవును మేడం. మీరు ఎక్కడి నుంచి? మాది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏం పాటిస్తారు? మాకేం తెలియదు మేడం. అదే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇప్పుడు మీ కోడలా? బిడ్డ బిడ్డ ఎన్ని నెలలు ప్రెగ్నెన్సీ? ఇప్పుడు ఒక నెల, 2వ నెల. ఒక నెల. ఇప్పుడు మరి మీ వాళ్ళు ఏమన్నా చెప్పినారా? ఏం చెప్పలేరు వాళ్ళు. ఏం చెప్పారు? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఎల్లుండి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. మీరు పర్టికులర్ గా ఇవి చేయాలి ఏం చెప్పట్లేదు? ఏం చెప్పలేదు, మామూలుగా ఉండొచ్చు అంటున్నారు. మనం మాత్రం కంపల్సరీ, మీరు కంపల్సరీ పాటియాలి. ఇక్కడ హైదరాబాద్ పాటియాలి కంపల్సరీ.